ఇదంతా నడుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి వరకు తీసుకెళ్లడమే ఈ కేసు వెనక ప్రధాన మోటోనా, లేదంటే రేపొద్దున్న ఐపీఎస్ అధికారులు ఒకవేళ అరెస్ట్ అయితే అదొక దేశ చరిత్రలోనే లిఖించబడుతుందా? ఫస్ట్ టైం ఏపీలో ఇలా జరిగింది కూడా చర్చ కూడా నడుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అది చేయడం బిగిన్ అయిందంటే కనుక రాబోయేటువంటి రోజులు చాలా ప్రమాదకరమైనటువంటి దిశగా అధికారులు కూడా భయపడాల్సి వస్తుంది. అంతే కదా, భయపడటం కాదు, ఇప్పటికే భయపెట్టారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ అధికారి సేఫ్టీ కాదు. అంటే ఇప్పటిదాకా ఒక పోలీస్ అధికారి ఒక నిందితుల్ని అరెస్ట్ చేసి గర్వంగా ఉండేవాడు. ఇకపైన పోలీస్ అధికారి కూడా ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారనుకోండి, రేపు ప్రభుత్వం మారగానే ఈ అధికారి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. ఇవాళ చేసే అధికారులందరూ వాళ్ళు జైలుకి పంపిస్తారు, ఊరుకుంటారా? ఇక అప్పుడు ఏం చేయాలంటే ఇవాళ ఎట్లాగైతే చేస్తున్నారో వాళ్ళు జీవితంలో అవతలోడు రాకూడదని కోరుకోవాలి. అదే కదా. ఒక్కసారి కక్ష రాజకీయం పీక్ స్టేజ్కి వెళ్ళి అధికార యంత్రాంగాలను గనక ఆ రూట్లోకి తీసుకెళ్తే ఇవాళ సఫర్ అయిన ఏ అధికారి రేపు పొద్దున ఊరుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళు బాగా సఫర్ చేశారు, ఇవాళ ఆయన ఇంపాక్ట్ వీళ్ళకి తగులుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయులకో లేకపోతే మిగతా అధికారులు రేపు పొద్దున అంతే ఉంటాయిగా రాబోయే రోజులు. కానీ ఈ వారంలో అతిపెద్ద ఆరోపణ, ఒక సంచలన నిజాన్ని బయటికి తీశారని అనుకోవాలా బాబు గారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో నిజంగా దీన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేదంటే నిజాలు ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉందా? ఏ కోణంలో చూడాలి? లడ్డూ గురించినటువంటిది వినగానే ఫస్ట్ దిగ్భ్రాంతికి గురైనోని నేను. ఎందుకంటే శ్రీవారికి సంబంధించినటువంటి ఒక రకమైన సేవ నాకు అక్కడ అవకాశం దొరికింది, తిరుపతిలో పనిచేయటం. దానివల్ల అక్కడ ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి అంటే స్వామివారికి మనం మంచి చేస్తే ఎంత మంచి జరుగుతుంది అన్నటువంటిది స్వయంగా అనుభవించిన వాడిని. నా జీవితంలో ఒక మలుపులు ఏమైనా ఉందంటే అద్భుతమైన మలుపులు, ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ. అక్కడికి వెళ్ళిన అంతకుముందు 2200తో బిగినైన నా కెరీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఒక మంచి స్టోరీస్ చేసినప్పుడు అప్పుడు తిట్టిపోసేవాళ్ళు ఫస్ట్లో. అయినా అది భక్తుడికి ప్రయోజనం, ఆలయానికి ప్రయోజనం అన్న ఒక సదుద్దేశంతో ధర్మాన్ని గురించినే నేను చేసినప్పుడు దాని ఫలితం 17.5